రెండు రెళ్ళు నాలుగన్నందుకు గూండాలు గండ్రాళ్ళు విసిరే సీమలో క్షేమం అవిభాజ్యమంటే జైళ్ళు నోళ్ళు తెరిచే లోకంలో క్షణక్షణం మారుతున్న లోకాన్ని సరిగ్గా అర్థం చేసుకున్న వాళ్ళంతా పేద ప్రజల పక్షం వహించటమే పెద్ద అపరాధమైపోయింది. గాంధేయ మార్గంలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్నటువంటి నిరసనకారులను బ్రాందీ సొమ్ముతో బ్రతుకుతున్న బలసిన ప్రభుత్వం అరెస్టులు కాకుండా సన్మానాలు సత్కారాలు చేస్తుందని అనుకోవటం అవివేకం. ఈ రోజున భారతదేశమంతా 5 రోజులుగా మండిపోతోంది. భారతీయ హృదయాలన్నీ కూడా జ్వలించిపోతున్నాయి. బాధాతప్త హృదయంతో అలసిపోతున్నాయి. ఒక్క నిర్ణయం ఒక్క మాట మొత్తం భారతీయ జాతినంతా కూడా భూకంపం కంటే పెద్ద ఎత్తున కుదిపేసింది, నలిపేస్తోంది. ఒక మంచి పని చేయాలి అనని ఈ దేశంలో ఉన్నటువంటి నల్ల ధనాన్నంతా వెలికి తీయాలా అనేటువంటి సంకల్పం పూర్తిగా పేద ప్రజల మీద పెద్ద బండ పడ్డట్టుగా పడింది. ఈ దేశంలో ఉన్నటువంటి నల్ల కుబేరులంతా కూడా గుండెలు బాదుకుంటూ నిద్రలేని రాత్రులు గడుపుతుంటే సామాన్య జనమంతా హాయిగా ఆనందంగా ఉర్రూతలోగిన హర్షం వ్యక్తం చేస్తున్నారు అని ప్రభుత్వం ప్రకటిస్తోంది. కానీ వాస్తవంగా కోట్లు కొల్లగొట్టిన కోటీశ్వరులంతా కూడా కోటల్లో ఆనందంగా తేలియాడుతున్నారు. ఓట్లు వేసి గెలిపించిన సామాన్యులంతా చిల్లర నోట్ల కోసం బొచ్చెలెత్తుకొని దేవురిస్తున్నారు. ఈ 5 రోజులుగా కోట్లాది మంది భారతీయులంతా తమ దైనందిన కార్యక్రమాలు చేసుకోలేక ఉప్పు పప్పు కొనుక్కోవటానికి కూడా చిల్లర డబ్బులు లేక తాము ఎంతో కష్టపడి సంపాదించినటువంటి డబ్బును మరో రూపంలో మార్చుకోవటానికి బ్యాంకుల దగ్గర పడిగాపులు పడుతూ వాళ్ళు పడుతున్నటువంటి అవస్థలు వర్ణనాతీతం. స్వతంత్ర భారతదేశంలో ఇంతగా ప్రజలని కుదిపేసినటువంటి సంఘటన మరొక్కటి జరగల. ఇది ఒక విషాదకరమైనటువంటి పరిణామం. ఒక మహదాశయం చెయ్యాలా అని సంకల్పించినటువంటి ఆ రామ బాణం రామభక్తుడు ఆంజనేయ స్వామి గుండెలు చీల్చివేసింది. భక్త కన్నప్ప కళ్ళు పరమశివుడే పెరికేసినట్టుగా అయిపోయింది. పాశుపతాస్త్రం వదిలినటువంటి అర్జునుడి బాణం అభిమన్యుడు గుండెల్లో గుచ్చుకున్నింది. మొసలి పట్టుకొని ఏడుస్తున్నటువంటి గజేంద్రుడు స్వామి రా వరదా నన్ను రక్షించు అని మహావిష్ణువును ప్రార్థిస్తే మహావిష్ణువు వదిలినటువంటి సుదర్శన చక్రం
ప్రార్థన చేసేటువంటి గజేంద్రుని తల నరికినట్టుగా ఉంది. ఈ రకంగా భారతావని ఒక సత్సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం భావించినటువంటి పథకం భారతీయ బలహీన బడుగు పేద మధ్యతరగతి వర్గాల గుండెల్లో గుణపమై గుచ్చుకున్నది. ఈ 5 రోజుల కాలంలో భారతీయ ఉత్పత్తిలో చోదక శక్తిగా పనిచేయవలసినటువంటి ఈ కార్మిక, కర్షక, చిన్న మధ్యతరగతి వ్యాపార వర్గాల యొక్క పని గంటల శ్రమ దినాలన్నీ కూడా నిరుపయోగమై నిస్తేజమై ఎందుకు పనికి రాకుండా పోయాయి. ఇప్పటికి 5 రోజులు జరిగింది, ఇంకా ఎన్ని రోజులు జరుగుతాయో తెలియదు. ఎన్ని పెళ్ళిళ్ళు ఆగిపోయాయో ఈ పెద్ద నోట్ల రద్దు వలన, ఎన్ని పుస్తెలు తెగిపడ్డాయో లెక్కలేదు. బ్యాంకుల చుట్టూతా, ఏటీఎంల చుట్టూతా బారుల తీరినటువంటి జనం ఘోష అంతా ఇంత కాదు. భారతీయ జాతి మొత్తం అంతా కూడా కన్నీరు కారుస్తూ ఉంటే ఆ కన్నీరే పన్నీరని చిలకరించుకుంటున్నది ప్రభుత్వం. ఆ కన్నీటితో పునీతమయ్యే స్నానాలు చేస్తోంది ప్రభుత్వం. ఈ పెద్ద నోట్లను రద్దు చేసి ప్రత్యామ్నాయ మార్గాలను పటిష్టంగా చేయకుండా ప్రజల బాధను చూసి సంతోషపడటానికి చేసినటువంటి కార్యక్రమంగా ఈ ఘటన మిగిలిపోయింది. ఎక్కడ చూసినా అంతులేని రోదన, విషాదం. 60 లక్షల కోట్ల రూపాయల నల్లధనం విదేశీ బ్యాంకులలో ఈ నల్ల కుబేరు తొత్తులు దాచారు. వాళ్ళ కడుపులు పగలగొడతా ఆ ధనమంతా వెలికి తీసి ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు పంచుతా నేను ఎన్నికల్లో గెలిచిన తర్వాత అని ప్రకటించినటువంటి ప్రమాణం ప్రగల్భంగా మాత్రమే మిగిలిపోయింది. 28 లక్షల కోట్ల రూపాయలు భారతీయ పెట్టుబడిదారులంతా కూడా బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకొని ఆ అప్పులు తీర్చకుండా ఎగ్గొట్టితే ₹1 కూడా బ్యాంకులు వసూలు చేసుకోలేనటువంటి దుస్థితి నుంచి కాపాడలేకపోయింది ప్రభుత్వం. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి, పార్లమెంటు సభ్యులు రాయపాటి సాంబశివరావు గారు ఇద్దరు 19,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు బకాయి పడితే ఆ ధనాన్ని కట్టించలేకపోయింది ప్రభుత్వం. 3 నెలల నుంచి నేను లేఖలు రాస్తున్నా. ప్రేమ లేఖల కంటే విలువైనటువంటి లేఖలు నేను రాశా. నా లేఖల కారణంగానే కేంద్ర ప్రభుత్వం ₹1000, ₹500 నోటును రద్దు చేసింది అనని డంబాలు వాయించుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన పార్టీ, ఆయన తాబేదారులు ఈ 3 నెలల కాలంలో అమరావతి చుట్టుపక్కల కొన్ని వేల ఎకరాలను తమ నల్లధనంతో ₹1,00,000 కోట్ల పైగా ధనాన్ని తెల్లధనంగా మార్చివేసి 15 లక్షల రూపాయల మార్కెట్ విలువగా ప్రకటించబడ్డ అమరావతి భూముల ధరల్ని 2 కోట్లకు అమ్మివేసి కొనుక్కొని ఆ రైతుల దగ్గరేమో నల్లధనం పోగయ్యేటట్టు చేసి తమ దగ్గర ఉన్నటువంటి నల్లధనాన్నంతా తెల్లధనంగా మార్చుకొని ఈరోజు వీగిపోతున్నారు. దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అసలు ముఖ్యమంత్రి పేషీలో పనిచేస్తున్నటువంటి ఓ ముఖ్య అధికారి సతీష్ చంద్ర అనే ఆయన 17 రోజుల పాటు కనపడకుండా ఎందుకు పోయాడు అని సోషల్ మీడియాలో
కోడి ఎందుకు కూస్తున్నది? ఈ జిల్లా కలెక్టర్ అయినటువంటి సిద్ధార్థ జైన్ చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్ గారికి బినామీ అని 17 రోజులుగా ఆయన కనపడకుండా సైన్స్ కాంగ్రెస్ దేశానికే ప్రతిష్టాత్మకమైనటువంటి సైన్స్ కాంగ్రెస్ తిరుపతిలో జరుగుతుంటే దాని సమీక్షా సమావేశంలో కూడా పాల్గొకుండా ఎక్కడికి పోయాడు అని ప్రజలు, యువత సోషల్ మీడియాలలో వాదిస్తూ ఉంటే, వాతలు మోయిస్తూ ఉంటే దాని మీద విచారణ జరపవలసినటువంటి అవసరం ఉన్నదా లేదా అని నేను అడుగుతున్నా. అధికారులను కూడా ఈ రకంగా తమ స్వార్థ ప్రయోజనాలకు నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేటువంటి వాహకాలుగా వాళ్ళు వాడుతున్నారు అని సోషల్ మీడియా కోడై కూస్తోంది. వీట్లకు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత చంద్రబాబు గారి ప్రభుత్వంది కాదా? మీరు ఈ దేశంలోనే నా అంత నీతివంతమైనటువంటి మనిషి లేడు అని చెప్తున్నారు. మీ లేఖల ద్వారా 1000 రూపాయల నోట్లు, 500 నోట్లు రద్దు చేశారు. మీ దగ్గరున్నటువంటి 1500 రూపాయల నోట్లన్నీ మీరు మార్చివేసిన తరువాత అంతవరకు ఈ సమాచారాన్ని చాలా జాగ్రత్తగా ఉంచి మీకు బీజేపీ పార్టీ అనుకూలులకు ఈ సమాచారాన్ని అందించి దేశమంతా వాళ్లకున్నటువంటి నల్లధనాన్నంతా తెల్లధనంగా మార్చిన తరువాత భారత జాతిలో ఉన్నటువంటి బడుగు వర్గాల మీద బడబాగ్నితో కూడిన బాణాన్ని వదిలారు. ఎవరికి తగిలింది ఈ బాణం? ఎవరి హృదయం గాయపడింది? ఎవరి ఘోష ఈరోజు మృత్యు ఘోషలాగా వినపడుతోంది? వినపడలేదా ఢంకా శబ్దం మీకు? ఇది తాత్కాలికమే అంటారా? ఇది శాశ్వతం కాదు, ఈ బాధను తట్టుకోండి అని ఉపశమనపు మాటలు చెబుతారా? మనింటిలో కూడా మన పెద్దలు, మన తల్లి తండ్రి చనిపోయినప్పుడు కూడా బాధపడతాం. ఆ బాధ కూడా తాత్కాలికమే. ప్రపంచంలో ఏ బాధైనా తాత్కాలికమే. కానీ ప్రభుత్వం బాధ్యత తామకు ఓట్లు వేసినటువంటి ప్రజలను కన్నబిడ్డల్లాగా వాళ్ళ హృదయాలు గాయపడకుండా, వాళ్ళ జీవితాలు ఛిద్రం కాకుండా, వాళ్ళ మనసులకు, శరీరాలకు, జీవితాలకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా చూడవలసినటువంటి ప్రభుత్వం ఇది తాత్కాలికమే. భవిష్యత్తులో చాలా అద్భుతాలు జరగబోతాయని చెప్పటం అంటే ఈ 3 నెలల కాలమో 6 నెలల కాలమో ఎప్పటికీ ఈ విపత్కర పరిస్థితి నుంచి భారత జాతి బయటపడుతుందో తెలియని పరిస్థితి. 3 రోజుల పాటు మీరు ప్రభుత్వానికి సంబంధించిన అన్ని లావాదేవీలు జరపవచ్చు అని చెప్పారు. 3 రోజుల్లో రగులుతున్న భారతావనిని చూసి భయపడిపోయి 14వ తేదీ వరకు చెల్లుబాటు అవుతాయి అన్నారు. 14వ తేదీ వరకు కూడా అదే రీతిలో కొనసాగుతుంటే ఇప్పుడు 24వ తేదీ వరకు పెట్రోల్ బంకులు, మిగతా ప్రభుత్వ కార్యాలయాలలో పాత సొమ్మునే వాడవచ్చు అని అంటున్నారు. ఎంత బాధ్యతారహితమైనటువంటి ఆలోచనలు మీకు ఉన్నాయి అని చెప్పటానికి ఇంతకంటే మరొక ఉదాహరణ ఉందా అని అడుగుతున్నా. అంటే అనునిత్యము మీ అభిప్రాయాలను మార్చుకుంటున్నారు. మీరు 2000 రూపాయల నోటును ఏటీఎంలో మార్చటానికి అనువైనటువంటి సాఫ్ట్వేర్ను కూడా అందించలేకపోయినాయి. ఇంకా డబ్బులు అందకుండా బ్యాంకుల దగ్గర జనజీవనం పడిగాపులు కాస్తూ ఉంటే చూసి ఆనందపడతారా? ఇంకా డబ్బులు పంపించలేకపోయాం. ఆ డబ్బులన్నీ పంపించిన తర్వాత ఈ వార్తను ప్రకటించి ఉండవచ్చు కదా, ఈ సామాన్యులకు ఈ బాధ లేకుండా చేసి ఉండొచ్చు కదా. అలా చేయకుండా, శాస్త్రీయమైనటువంటి పద్ధతుల్లో అవలంబించకుండా, ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోకుండా భరతం పడతా నల్ల కుబేరుల ఆటలు కట్టిస్తానని భీకర భీషణ ప్రతిజ్ఞలు జపాన్లో మాట్లాడి
చప్పట్లు కొట్టించుకొని గోవా దగ్గరికి వచ్చి నంగి ఏడుపులు ఏడిస్తే ప్రజలు సమాధాన పడతారా? పడేటువంటి పరిస్థితి ఉన్నదా? వీళ్ళ ఆత్మఘోష ఎవరికి వినిపిస్తారు? 5 రోజులుగా సామాన్యులెవ్వరూ కూడా బడికి గుడికి కూడా వెళ్లకుండా రోజులన్నీ కూడా అనునిత్యము బ్యాంకుల దగ్గర శివరాత్రి జాగరణ చేస్తున్నాయని మీకు తెలియటం లేదా? ఏమిటి పరిస్థితి? ఈ పరిస్థితి దాపురించటానికి కారణం ఈ అనాలోచిత అహేతుకమైనటువంటి ప్రజలకు కలిగేటువంటి బాధను చూడకుండా నలుగురి మీద దెబ్బ వేయటానికి 127 కోట్ల మంది మీద గుదిబండను వేయటం కాదా అని ప్రశ్నిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రజా గొంతుకలు విలపిస్తున్నటువంటి ఆ కన్నీళ్లు, బాధపడుతున్నటువంటి ఆ ప్రజల వ్యతలు మా గళం ద్వారా వినిపించటానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలను చేస్తే తట్టుకోలేని ప్రభుత్వం, వణికిపోతున్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం మా చేతులకు సంకెళ్ళు వెయ్యాలని చిద్విలాసం చేస్తోంది. భయపడం, మేం ప్రజల పక్షానే ఉంటాం. ప్రజల కోసమని ఏ రకమైనటువంటి పోరాటాలు చేయటానికైనా కూడా సంసిద్ధంగా ఉంటాం. ఇప్పటికైనా బుద్ధిరిగి మీరు చేసినటువంటి తప్పుకు లెంపను వేసుకొని చంద్రబాబు గారు మళ్ళీ 200 నోట్ల రూపాయలను విడుదల చేయండి అంటున్నాడు. రేపు ఒకవేళ చంద్రబాబు మోడీ గారు 200 రూపాయల నోటు విడుదల చేయగానే నేను చెప్పాను కాబట్టి 200 రూపాయల నోటు విడుదల చేశాడు మోడీ గారు అని అంటారు. మీరు ప్రేమలేఖ రాయంగానే స్పందిస్తున్నటువంటి మోడీ గారు ఇంత తొందరగా స్పందిస్తున్నారే చంద్రబాబు గారు, మీరెందుకు ప్రత్యేక హోదా కోసమని ఆ ప్రేమలేఖ రాయరు? ప్రత్యేక హోదా రాయకుండా మీకు సమాచారం లీకు ఇవ్వటం ద్వారా మీ నల్లధనాన్నంతా తెల్లధనంగా మార్చుకోవటానికి అది ఇద్దరి మధ్య ఒప్పంద బాంధవ్యమా చంద్రబాబు నాయుడు గారు? ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల గొంతైనా కోస్తా, నా దగ్గర ఉన్నటువంటి నల్లధనాన్నంతా తెల్లధనంగా మారిస్తే చాలు అనేటువంటి సంధి కుదుర్చుకున్నారు చంద్రబాబు గారు అని మేము చేస్తున్న ఆరోపణ కాదు సుమా. నడి రోడ్డులలో పడిగాపులు పడుతున్నటువంటి సామాన్యులు ప్రశ్నిస్తున్నటువంటి, ఆక్రోశిస్తున్నటువంటి, సంధిస్తున్నటువంటి బాణాలు ఇవి. వీట్లకు సమాధానం చెప్పండి. వాళ్లకు మజ్జిగ ప్యాకెట్లు ఇస్తే తృప్తి పడే పరిస్థితులలో లేరు. వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బులు మార్చుకోవటానికి వెళితే ఆ 4 రోజుల ముందు ఆ పాత 1000 నోట్లకు అదనంగా 300 రూపాయలు ఇస్తే ఆ 1000 నోట్లను మార్చినారు. ఈరోజు ప్రభుత్వం ఇస్తున్నటువంటి 2000 రూపాయల నోటును పాల ప్యాకెట్లకో చిల్లర సరుకులకో కొనటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మరో 300 ఇస్తే తప్ప ఆ 2000 రూపాయల నోటు మారనటువంటి పరిస్థితి. బ్యాంకుల దగ్గరికి వెళ్ళటానికి ఆటోలలో 200 రూపాయలు అదనపు ఖర్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత చంటి బిడ్డల్ని తీసుకొని వెళ్ళినటువంటి తల్లులు క్యూలల్లోనే చనిపోతున్నటువంటి సందర్భాలు కళ్ళున్న కబోదులైనటువంటి మీకు కనపడవా? పుట్టుకతోనే గుడ్డివాళ్ళుగా మారినటువంటి మీకు అవి కనిపించవా? ఆ ఘోష వినిపించదా? ఈ రకంగా మేము మాట్లాడితే, ప్రజల ఆక్రోశాన్ని, ఆవేదనను వినిపిస్తే మా మీద నల్ల కుబేరులకు అండదండగా ఉంటారు, మీరే నల్ల కుబేరులు అనని అపవాదు వేస్తే భయపడటానికి మేమేమి పిరికి పందలం కాం. ఎంతకైనా ప్రజల కోసం
తెగిస్తాం, పోరాడతాం, నిలదీస్తాం. మీరు చేసేటువంటి అక్రమాలను క్షమించేటువంటి ప్రసక్తి లేనే లేదు అని హెచ్చరిస్తున్నాం.